హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద స్వాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అన్నట్టు ఈరోజు నేను కాకరకాయ వేపుడు అయితే చేస్తున్నా. ముందుగా మొత్తం కాకరకాయ పొట్టు మొత్తం తీసి మొత్తం కడిగేసి ఇలా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకోండి. మీ ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, పొడుగైనా కట్ చేసుకోవచ్చు, ఇలా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. ఇప్పుడైతే రౌండ్గా కట్ చేసుకున్నా. కాకపోతే అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకోండి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా కట్ చేసుకోకుండా. ఎందుకంటే కొన్ని మాడిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అదే సైజులో కట్ చేసుకోండి. మీరు సన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే మాడిపోతాయి. లావుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై కావు. మీడియం సైజులో కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సీడ్స్ అయితే మీ ఇష్టం. దాంట్లో గింజలు ఉన్నాయి కదా, అవి ఉంచుకోవడం ఉంచుకోకపోవడం మీ ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. నేను మాత్రం తింటా. మా బావకు కూడా చాలా ఇష్టం. నేనైతే అలానే ఉంచేసా గింజలు. ఇక ఇందులో ఒక బౌల్లో వేసుకొని ఆ సీడ్స్ కూడా వేసేసాను నేనైతే. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా. మీకు అంటే కొంచెం వేయండి, ఎక్కువైతే వేయకండి. మళ్ళీ లాస్ట్లో మనం సాల్ట్ వేసుకోవచ్చు. వేసుకొని క్యాప్ పెట్టి కొద్దిసేపు షేక్ చేయాలి, లేకపోతే కలుపుకోవచ్చు చేయితోని. నేను ఇలా అయితే కొద్దిసేపు షేక్ చేసి ఒక 5 minutes పక్కకు పెట్టేసా. తర్వాతకి వాటర్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే మనం సాల్ట్ను పసుపు వేసాం కదా, అందుకోసమని. ఇక అప్పుడు ఏం చేయాలి, ఇట్లా గట్టిగా వాటర్ ఇట్లా అంటే ప్రెస్ చేస్తే అదే వాటర్ అనేది బయటకు వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ముందే వాటర్ పోసి దాంట్లో సాల్ట్ పసుపు వేస్తారు. కానీ అలా చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తా. ఇలా చేస్తే ఏమవుతుందంటే అస్సలు చేదు ఉండదు. కాకరకాయ వేపుడు, కాకరకాయ కర్రీ అయినా సరే ఇలానే చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇలా చేయాలి, అప్పుడు చేదంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాతకి మనం నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని కొంచెం గట్టిగా కడిగేయాలి. పిసికి కడిగితే చాలు, చేదు అనేది అస్సలే ఉండదు. ఇలా నేను చూపిస్తున్నా కదా, ఇలా లాస్ట్లో ఇలా వాటర్తో కడిగేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేసే ముందు కూడా ఇవేమో మీరు గాలికి ఆరబెట్టని అవసరం లేదు, డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా కడిగి. నేనైతే డైరెక్ట్గా వేస్తున్నా ఆయిల్లో. ఆయిల్ వేడి కాగానే ఇలా వేసి వేంపాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీరు సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి, ఎందుకంటే హై పెడితే తొందరగా మాడిపోతాయి. కొంచెం మెత్తగా ఉండేలాగానే చూసుకోండి, అలా అయితేనే బాగుంటాయి. పిల్లలు కూడా మంచిగా తింటారు. ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మాత్రం పల్లీల పొడి తీసుకోవాలి. కొన్ని పల్లీలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకోవాలి. అవి ఫ్రై చేయాలి మనం సపరేట్గా. ఫ్రై చేసి కొంచెం సిమ్లో పెట్టి అవి కూడా ఫ్రై చేయాలి, అలా అయితేనే మాడకుండా ఉంటాయి. నేను వంట చేస్తున్నా అంటే చాలు, మా చుట్టుకి రాకుండా అయితే అస్సలే ఉండదు. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. బాగా అయితే వేపొద్దు, మళ్ళీ మాడిపోతాయి. ధనియాలు ఇట్లా మాడిపోతాయి. సిమ్లో పెట్టి వేపితే సరిపోతాయి. కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాతకి మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అవైతే ఇప్పుడు మిక్సీ పట్టే ముందు చల్లారినాక మిక్సీలో వేసుకోండి, వేడి మీద అస్సలే వేయకూడదు. మిక్సీ పట్టేటప్పుడు కూడా చాలా మెత్తగా పట్టకూడదు. కొంచెం ఇప్పుడు నేను చూపించినట్టే పట్టండి, చాలా బాగుంటుంది. అలా అయితేనే. బాగా మెత్తగా పడితే అస్సలు బాగుండదు.
కారం అనేది మీరు ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు చూసుకోవచ్చు, ఇంకా కావాలి అంటే వేసుకోవచ్చు. నార్మల్గా కారము మాకైతే సరిపోతుంది. ఈ తర్వాతకి సిమ్లో పెట్టేసి కాకరకాయ మనం ఫ్రై చేసుకున్న వాటిపై మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని అందులో వేసి కలుపుకోవాలి. కానీ సిమ్లోనే పెట్టండి, హై అయితే అస్సలు పెట్టకూడదు. స్టవ్ ఎమ్మటే మాడిపోతుంది. కావాలి అనుకుంటే మీరు మిక్సీ పట్టేటప్పుడు కుడుక ఉన్నా కూడా కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. కుడుక వేసినా బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు అని నేను వేయలేదు. ఉన్న వాళ్ళైతే వేసుకోండి. ఆయిల్ కూడా మళ్ళీ మనకు అవసరం లేదు, కావాలి అంటే పోసుకోవచ్చు వేడి చేసి. కానీ మాకైతే ఇలా సరిపోతుంది, ఇలా అయితేనే బాగుంటుంది. మనం వేరే కర్రీ వండుకున్నా కూడా పక్కకి ఇది పెట్టుకొని స్టఫ్ లెక్క తినొచ్చు, బాగుంటుంది. ఇలా అయితే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అస్సలు చేదు ఉండదు. పిల్లలైతే ఖచ్చితంగా తింటారు, అసలు చేదు ఉంది అని అస్సలు అనరు. ఆ తర్వాతకి 5 మినిట్స్ తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. మీకు కారం ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది, అస్సలు చేదు ఉండదు. నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మేమైతే 2 మంత్స్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి చేసుకుంటాము. మీరే చూడండి, మా జున్ను అయితే ఎలా తింటున్నాడో. అస్సలు చేదు ఉంది అని అననే అన్నాడు. చాలా బాగుంది, సూపర్ ఉంది, అస్సలు చేదు లేదు. మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మా జున్ను అయితే కాకరకాయ పీస్ పెట్టినా కూడా తిన్నాడు. మీరు చూడండి, అస్సలు చేదు ఉండదు. మా బావ తిని కూడా చాలా బాగుంది అని చెప్పాడు. మా బావకి కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో రేపు మళ్ళీ వస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.